అందరికీ నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్‌కి స్వాగతం. ఇవాల్టి వీడియోలోకి వెళ్ళే ముందు కొద్ది రోజుల క్రితం 'ప్రేమాభిషేకం' చిత్రంపై ఒక వీడియో చేశాను. ఆ వీడియో అక్కినేని అభిమానులకు కొంత ఆగ్రహం కలిగించింది, కొంత బాధ, కొంత ఆవేశం కలిగించే దానికి మన్నించమని కోరుకుంటూ, ఇక ఇవాల్టి వీడియోలో తెనాలి రామకృష్ణ చిత్రం గురించి కొన్ని విశేషాలు చెప్పబోతున్నాను. తెనాలి రామకృష్ణ సినిమా నిర్మించింది, దర్శకత్వం వహించింది తెలుగువాడు కాదు, కన్నడిగుడు అయినటువంటి బిఎస్ రంగా. ఆయన ఒక సినిమాటోగ్రాఫర్. ముఖ్యంగా మీ అందరికి గుర్తునే ఉంటుంది, దేవదాసు, లైలా మజ్ను వంటి చిత్రాలకు ఆయనే సినిమాటోగ్రఫీ చేశారు. చిన్నప్పటి నుంచి కూడా దర్శకత్వం అంటే బాగా ఇష్టం. ఆయన విక్రమ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా నిర్మిస్తున్న కాలంలోనే విక్రమ్ స్టూడియోస్ నిర్మాణం కొంత చేశారు ఆయన. ఈ సినిమా షూటింగ్ మాత్రం రేవతి స్టూడియోలో చేశారు. బైలింగ్వల్ అంటే రెండు భాషల్లో నిర్మించారు, తెలుగు తమిళ భాషల్లో. దీనికి ఆయన సిహెచ్ వెంకటరామయ్య గారి కన్నడ స్క్రిప్ట్ ఉంది, తెనాలి రామకృష్ణ, అది స్టేజ్ నాటకం, దాన్ని ఆధారంగా చేసుకున్నారు. అందులో ఎక్కువగా తెనాలి రామకృష్ణ వివిధ సందర్భాల్లో ఒక నవ్వు పుట్టించినటువంటి అనేక సందర్భాలని చూపిస్తారు. ఆయన సముద్రాలని సహాయం తీసుకుని ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి అన్నప్పుడు, విజయనగర సామ్రాజ్యంలో అప్పటి పరిపాలన, అలాగే అప్పుడున్నటువంటి ఈ సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని సముద్రాల స్క్రిప్ట్ రాశారు. అంటే తెనాలి రామకృష్ణ ఒక వికట కవి, చాటు కవి, పద్య కవి. ఇవన్నీ కాకుండా అతనిలో ఒక గొప్ప స్టేట్స్మెన్ ఉన్నాడు, ఒక రాజకీయ చేతుడు ఉన్నాడు అన్న ఉద్దేశంతో స్క్రిప్ట్ రాసుకున్నారు. అందుకనే మనకి తెనాలి రామకృష్ణ చిత్రంలో తెనాలి రామకృష్ణ అష్టదిగ్గజాలు ఇవన్నీ బాగా కనిపిస్తాయి. దీంతో పాటుగా బహుమనీ సుల్తాన్లు ప్రవేశపెట్టినటువంటి గూఢచారులను పట్టుకోవటంలోను, తర్వాత మొఘలాయి చక్రవర్తి బాబర్ నుంచి కూడా దాడి పొంచి ఉంది అన్నటువంటి అంశాన్ని తీసుకుని ఢిల్లీకి వెళ్ళి ఆ వ్యూహాన్ని ఛేదించినట్టుగా చూపిస్తారు. నిజానికి ఈ సినిమా కొంత చరిత్ర, కొంత కల్పన, కొంత సినిమాటిక్ లిబర్టీస్ అన్నీ కలిపి తీసినటువంటి సినిమాగా మనం చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఒక్క మాటలో చెప్పాలంటే ఇది అక్కినేని వన్ మ్యాన్ షో, తెనాలి రామకృష్ణ అనేటువంటి సినిమా. మిగిలిన వాళ్ళందరూ ఆయన సపోర్ట్గా నిలుస్తారు. అది ఎన్టీఆర్ అయినా, భానుమతి అయినా, నాగయ్య అయినా, మరెవరైనా. చిత్రంగా ఈ సినిమాలో ఆయన చాలా వేషాలు వేస్తారు. ఒక కవిగానే కాకుండా అప్పుడప్పుడు కృష్ణసాని అనేటువంటి ఈ గూఢచారి కమ్ కోర్టిసన్ కమ్ వేశ్య పాత్రలో భానుమతి గారు ఉన్నప్పుడు ఆవిడని బెదిరించినట్టుగాను, బాబర్ ప్రభువుని ఒప్పించడం కోసం ఢిల్లీ వెళ్ళి మారువేషంలో వెళ్ళినట్టుగాను, అక్కడ ఒక పాట పాడటంలోను, తన కనకరాజని తన బంధువుగా వచ్చిన అతను గూఢచారి అని తెలిసి రాజు ఒక కఠిన నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని శిరసా వహిస్తూ మిగిలిన గూఢచారిని పట్టించడంలోనూ, ఇట్లా అనేక షేడ్స్ మనకి తెనాలి రామకృష్ణ పాత్రలో మనకు కనిపిస్తాయి. అది ఆ క్రెడిట్ అంతా సీనియర్ సముద్రాల గారికి వెళ్తుంది. ఆయన ఇంకోటి ఏమిటంటే, రంగాచారి గారు అయినటువంటి దర్శకత్వ సహకారం తీసుకున్న బిఎస్ రంగా గారు, సీనియర్ సముద్రాల గారు ఆయనకి ఈ స్క్రిప్ట్ రాయటంలోనూ, పాటలు రాయటంలోనూ, మాటలు రాయటంలోనూ మాత్రమే కాకుండా దర్శకత్వంలో కూడా ఆయన పూర్తిగా తోడ్పడ్డారు అనేది అందరు చెప్పే మాట. అయితే ఈ సినిమా మీద అప్పట్లో తెలుగు స్వతంత్రం అనే పత్రిక ఒక రివ్యూ వచ్చింది. ఆ రివ్యూలో ఏమంటారంటే, అసలు అక్కినేని అద్భుతంగా నటించాడు, ముఖ్యంగా ఆయన వాచకం చాలా మారిపోతుంది, చాలా అద్భుతంగా ఉంటుందని చెప్తారు. అందుకు అక్కినేని కూడా చెప్తారు, నాకు సముద్రాల గారు, మల్లాది గారు, ఘంటసాల వీళ్ళందరి సాంగత్యం దానివల్ల నేను భాషను చాలా మెరుగుపరుచుకున్నాను అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్తారు. ఇంకోటి ఏంటంటే, 1941లో హెచ్ఎం రెడ్డి ఒక తెనాలి రామకృష్ణ తీశారు. అది పామరులను మాత్రమే మెప్పించింది. బట్ ఈ తెనాలి రామకృష్ణ 1956 జనవరి 12న విడుదలైనటువంటి ఈ తెనాలి రామకృష్ణ పండిత పామర వర్గాలను ఆకర్షించింది, మెప్పించింది.
సినిమా కమర్షియల్గా సూపర్ డూపర్ హిట్ అంటే కాకపోవచ్చు, కానీ ఒక మోడరేట్ సక్సెస్గా మనం ఈ సినిమా చెప్పచ్చు. అందులోనే ఒక రివ్యూర్ రాస్తారు, మా చిన్నప్పుడు ఇది మారుతి థియేటర్ విజయవాడలో 9 వారాలు ప్రదర్శించబడింది అన్నారు. కాబట్టి ఇది 100 రోజులు ఆడిందా లేదా అనే దాని మీద నాకు తెలిసి దానికి సరైన సమాచారం లేదు. పెద్దలు ఎవరైనా ఉంటే చెప్పాలి తప్పకుండా. విఎంఆర్ లాంటి వాళ్ళు ఈ 100 రోజుల గురించి చెప్పాలి. అయితే తెనాలి రామకృష్ణ ఒక క్లాసిక్ మూవీగా నిలిచిపోవటమే కాకుండా అప్పుడు కూడా అలరించింది. దానికి కారణం ఇంకొక ఎలిమెంట్ ఏమిటంటే మ్యూజిక్ కూడా. స్క్రీన్ ప్లే ఒక కారణం, చక్కటి తారాగణం ఒక కారణం. అయితే విశ్వనాథన్, రామమూర్తి గారు వాళ్ళిద్దరూ కూడా బిఎస్ రంగా గారికి ఆస్థాన సంగీత దర్శకులు లాంటి వాళ్ళు అద్భుతమైన పాటలు ఇచ్చారు. ఇందులో 15 పద్యాలు ఉంటాయి, 10 పాటలు ఉన్నాయి. తిరువోట బాబా పద్యం కానీ, మేకతో ఒక మేక అనేటువంటి పాట కానీ, కుంజరి యోధుని కుత్తుకుతొచ్చున్న అనేటువంటి పద్యం కానీ, చందాన్ని చర్చిత అనేటువంటి పాట కానీ, చేసేది ఏమిటో తెలిసేది ఏమిటో చివరి పాట కానీ, ఇవన్నీ కూడా అద్భుతంగా ప్రేక్షకుల హృదయాల్లోకి చచ్చిపోయాయి ఈ పాటలన్నీ కూడా. ఈ పద్యాలు 15 పద్యాలు పాడినప్పుడు ఘంటసాల గారు పద్యాలకు పార్టీషిప్ వద్దన్నట్టు. నాకు వద్దు బాబు అంటే రంగా గారు ఊరుకోకుండా పద్యానికి 100 రూపాయలు చొప్పున వెళ్ళి ఘంటసాల మాస్టర్ గారు శ్రీమతి సావిత్రమ్మ గారికి ఇచ్చారట. అదొక గొప్ప విషయం. అయితే ఈ సినిమా భానుమతి గారు ఒప్పుకుంటారని ఎవరూ ఊహించలేదు. ముఖ్యంగా కృష్ణసాని లాంటి ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఆవిడ చేస్తానని ఊహించలేదు. దానికి కారణం ఏంటంటే రంగా గారు, బిఎస్ రంగా గారు లైలా మజ్నుకి భరణి స్టూడియోస్ తోటి ఆయనకి అటాచ్మెంట్ ఉంది. ఆయన సినిమాటోగ్రఫర్గా పనిచేయటం ఆ కారణాల వల్ల చేశారు. అదొక కారణం. ఆవిడ కూడా స్టూడియో కట్టారు, భరణి స్టూడియోస్. ఆ స్టూడియో మరి స్టూడియో అంటే రన్ చేయాలి, దానికి పేమెంట్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఒక పాత్ర వేయాల్సిన అవసరం కూడా ఆవిడకి ఉంది. అయితే రివ్యూవర్స్ అందరూ కూడా చెప్పింది ఏంటంటే ఆవిడ పాత్రని సరిగ్గా అర్థం చేసుకోలేదు, పాత్రకి ఆవిడకి జరగాల్సిన సంఘర్షణ జరగలేదు, దానివల్ల అంతగా రాణించలేదు అంటారు. ఇదే మాట తెలుగు చిత్రంలో రాస్తూ వాళ్ళిద్దరూ 16 అణాల న్యాయం చేయలేదు. వాళ్ళు ఎన్టీఆర్ శ్రీకృష్ణదేవరాయలుగా, భానుమతి కృష్ణసానిగా అని చెప్పి అంటారు. దట్స్ రివ్యూర్ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ ఇక్కడ స్క్రిప్ట్ అంతా తెనాలి రామకృష్ణ చుట్టూ తిరగటం వల్ల మిగిలిన వాళ్ళందరూ కూడా సపోర్టింగ్గా మనకి అనిపిస్తారు. సో నాగయ్య ఇక్కడ తిమరసుగా గురు శిష్యులుగా ఒక పాటలో ఉంటుంది. ఒక గండు చీమ అనేటువంటి ఒక పాట, బ్రహ్మాండమైన పాట ఉంటుంది. దాంట్లో ఘంటసాల మాస్టరు నాగయ్య పాడతారు. ఆ పాటను వాళ్ళిద్దరి మీద చిత్రీకరిస్తారు. ఈ పాటలతో పాటు మిగిలిన పాత్రల్లో మనకి వంగర అలాగే ముక్కామల తాతాచార్యులుగా నటించడం, సో తాతాచార్యులు రామకృష్ణని క్షమించమని అనడం, ఇట్లాంటి అనేక అంశాలు మనకి కనిపిస్తాయి. అయితే ఇందులో కృష్ణసాని పాత్ర అనేది కల్పనే. అలాగే బహుమని నవాబులు కనకరాజు అనేటువంటి ఒక గూఢచారిని పంపిస్తారు. తెనాలి రామకృష్ణ చుట్టంగా అనేది కూడా ఇవన్నీ కల్పనే. అలాగే తెనాలి రామకృష్ణ వెళ్ళి బాబర్ చక్రవర్తిని కలిసి యుద్ధాన్ని ఆపాడు, ఇవన్నీ కొంత కల్పన. అలాగే ఇందులో అబ్బాజీకి సంబంధించిన అంశంగా ఒకటి చెప్తారు ఏమిటంటే ముగ్గురు అన్నదమ్ములకి 17 ఏనుగులు పంచడం అనేటువంటి ఒక ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఒక గాథ. ఇందులో దాన్ని తెనాలి రామకృష్ణకి అట్రిబ్యూట్ చేస్తారు. సరే, కొన్ని హిస్టారికల్ ఇనాక్యురసీస్ ఉన్నాయి అని చెప్పి అప్పటి రివ్యూవర్స్ పేర్కొన్నారు. ఇలాంటివి మినహాయిస్తే చక్కటి సెట్టింగ్స్, మంచి సంభాషణలు, మంచి పాటలు ఉన్నటువంటి సినిమాగా తెనాలి రామకృష్ణ గుర్తుండిపోతుంది. దాంతోపాటుగా ఒక విషయం చెప్పాలి, ముఖ్యమైనది. అక్కినేని, ఎన్టీఆర్, భానుమతి కలిసి నటించినట్లు ఒకే ఒక చిత్రం. వీళ్ళ ముగ్గురు కూడా ఒక ఫ్రేమ్లో కనిపిస్తారు. నటించడం అంటే ఒక ఫ్రేమ్లో కూడా వాళ్ళు కనిపిస్తారు. సో మిస్సమ్మలో అది 55లో వచ్చింది. మిస్సమ్మలో ఏదైతే మిస్ అయిందో ఆ కలయిక తెనాలి రామకృష్ణ చిత్రంలో సాధ్యమైంది. ఈ సినిమా అవార్డుల విషయం మనం చూసినట్లయితే ఈ సినిమాకి జాతీయ చలనచిత్రోత్సవ పురస్కారాలలో 1956లో అప్పటికది 4వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ కార్యక్రమం అనుకుంటే, అందులో ఒకటి ప్రాంతీయ
తెలుగు చిత్రంగా రంజిత పథకం అందుకుంది. అలాగే ఉత్తమ చిత్రాల కేటగిరీలో అప్పట్లో మెరిట్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేవాళ్ళు. ఆ మెరిట్ సర్టిఫికేట్ పొందింది. మెరిట్ సర్టిఫికేట్ పొందినటువంటి రెండవ దక్షిణ భాష చిత్రం. ఈ సినిమా తమిళ్లో కూడా తీశారని చెప్పా కదా. తమిళ్ వెర్షన్ ఏమో కన్నదాసన్ రాశారు. తమిళ్ వెర్షన్లో శివాజీ గణేశను అక్కడ తెనాలి రామకృష్ణ పాత్ర పోషించారు. ఎన్టీఆర్ మిగిలిన వాళ్ళందరూ కూడా కొనసాగారు. సో ఇది ఒక తేడాగా మనం చెప్పుకుంటే, తమిళ్ వెర్షన్ కూడా ఫిబ్రవరి 3న విడుదలైంది, జనవరి 12న విడుదలైంది. ఆ సంవత్సరం సంక్రాంతి రేసులో ఉన్నటువంటి ఒకే ఒక చిత్రం తెనాలి రామకృష్ణ. ఇకపోతే ఈ సినిమాని ఒకసారి కన్నడంలో మేబీ 80-81 ప్రాంతంలో బిఎస్ రంగ గారు కన్నడంలో కూడా తీశారు. అనంతనాగుని పెట్టి సినిమా తీశారు. కానీ ఆ సినిమా ప్రేక్షక ఆదరణ పొందలేదు. దానికి కారణం ఏం చెప్తారంటే, కృష్ణదేవరాయల్ని కూడా తెనాలి రామకృష్ణ డామినేట్ చేయటం కన్నడ ప్రేక్షకులు ఒప్పుకోలేదు. అందువలన ఆ సినిమాని ఆదరించలేదు అని చెప్పి చెప్తారు. ఇది తెనాలి రామకృష్ణ చిత్ర విశేషాలు. కృష్ణదేవరాయలుగా ఎన్టీఆర్ మరోసారి నటించినటువంటి చిత్రం 1962లో వచ్చేటువంటి మహామంత్రి తిమ్మరసు. నెక్స్ట్ వీడియోలో మహామంత్రి తిమ్మరసు గురించి చెప్పుకుందాం. ఇప్పటికీ తెనాలి రామకృష్ణ చిత్ర విశేషాలు ఇవి. ఏమైనా ఈ సినిమా నిర్మాణం అయ్యే టైంకి ఆయన బిఎస్ రంగ విక్రమ్ స్టూడియోలో కొంత భాగం నిర్మించారు. ప్రొజెక్షను, రికార్డింగు ఈ 2 పార్ట్స్, ఇంకా షూటింగ్ పార్ట్ కాదు కానీ ఒక రికార్డింగ్స్ చేసుకోవడానికి, సినిమా చూసుకోవడానికి కావాల్సినటువంటి సౌకర్యాలని సమకూర్చుకోగలిగారు. తర్వాత ఆయన మీకు గుర్తునే ఉంటుంది, 1964లో అమరశిల్పి జక్కన సినిమా కూడా తీశారు. ఇది తెనాలి రామకృష్ణ చిత్ర విశేషాలు. ఇంకా మీకు ఎడిషనల్ సమాచారం తెలిస్తే తప్పకుండా కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. మీకు నచ్చకపోయినా నచ్చలేదు చెప్పండి. మేం మొహాట పడకండి. సో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.